ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. వైఎస్ఆర్సీపీ తెలంగాణ నేతలంతా ఆసుపత్రి ముందు బైఠాయించి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తుదోషం ఉంటే సరిచేసుకోవాలి తప్ప మొత్తం సచివాలయాన్ని తరలించడం సరైంది కాదన్నారు వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యు. నేపథ్యంతో సెక్రటేరియట్ను మార్చాలన్న కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చెస్ట్ ఆసుపత్రిని ఈ కారణంతో ఇక్కడికి సెక్రటేరియట్ తరలిస్తామంటూ చెస్ట్ ఆసుపత్రిని ఎక్కడ ఉన్న వికారాబాద్కు తరలిస్తామంటపై మూకుమ్మడిగా విపక్షాలని వ్యతిరేకిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ పాత ఓల్డ్ చెస్ట్ హాస్పిటల్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో చేంజ్ చేయాలనే ఆలోచన ఉందో దాన్ని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో వికారాబాద్లో పెట్టి ఇక్కడ చేయలేని వైద్యం మేము అక్కడ చేస్తామంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు భువనగిరి లాంటి కొన్ని ప్లేసుల్లో నిమ్స్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాటిని ఈరోజు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా బతుకులన్నీ బాగుపడతాయని ప్రతి పేదవాడు కలల కన్నది ఏదో వాస్తు పేరుతోనో ఏదో కారణంతోనో ఎప్పుడో 1956 నుంచి ఉన్న సెక్రటేరియట్ని అక్కడ కాదు, అక్కడ వాస్తు కలిసి రాలేదు, ఇక్కడ కడితే వాస్తు కలిసి వస్తుంది, ఇంకొక దగ్గర కలిసి వస్తుందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రకంగా ఆలోచిస్తున్న వ్యక్తులను కానీ వాళ్ళ ఆలోచనని ఏ రకంగా అనాలనో అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఇక్కడే ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% డిమాండ్ చేస్తుంది. నమ్మకాలను ప్రేరేపించేలాగా అంటే వాస్తును నమ్ముతూ ఈ విధంగా ముఖ్యంగా పేదవాళ్ళకి అంటే వికారాబాద్కి వెళ్తే అక్కడ మళ్ళీ టెస్ట్ లేని పరిస్థితిలో మళ్ళీ గాంధీకి ఇవంతా ఇబ్బంది అవుతుందంటూ చాలామంది పేద రోగులు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే చికిత్స పొందుతున్న వాళ్ళు చెప్తారు. మీరేమంటారా వాళ్ళకి సంబంధించి? రాజకీయ పార్టీలు అంటున్నది అపోజిషన్ పార్టీలుగా కాదు, ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. మంచి ఏది చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తామని అనేక సందర్భాల్లో మంచి చేసిన దాన్ని సపోర్ట్ చేశాం. కానీ ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో దీనికోసం దేనికైనా నిరాహార దీక్షలకు కానీ ఇంకో రకంగా కూడా పోరాడే దాంట్లో ముందుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఫస్ట్ అన్ని కులాలకు మతాలకు అతీతంగా మా పార్టీ ఉన్నాయి. ఈ చెస్ట్ హాస్పిటల్ గురించి ఈ చరిత్ర ఉంది, ఈ ఎవరు కట్టారో ఈ అందరు తెలంగాణ ప్రజల చెమట ఉంది ఇక్కడ. దానికోసమే మేము మా విజ్ఞప్తి ఏమంటే కేసీఆర్ ఒక పెద్ద కిరాడి మా సీఎం గారు. అక్కడ ఆ పాత సెక్రటరీకు కూల్చేసి అక్కడ 7 స్టార్ హోటల్ కడతా లేకుంటే ఏం కడతా మీరు డైరెక్ట్ చెప్పేసేయి. ఒక దమ్ ధైర్యంతో ఒక సీఎం ఉన్నాడు, మీరు మాట్లాడితే నిజం మాట్లాడు. జియో 61 వీఆర్ అగేన్స్ట్ అండ్ వీఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ జియో 61. దానికోసం మా ఎంపీ గారు చెప్పారు, మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. దాని ప్రకారం ఏదైనా సరే తాడో పేడో తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం చేస్తారు. ఇలాంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా చెస్ట్ ఆసుపత్రిని ఇక్కడనే కొనసాగించాలంటూ అటు చెస్ట్ ఆసుపత్రి సిబ్బందితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవిప్రసాద్తో